మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశంపై వైసీపీ ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. ఇదే ఇష్యూపై నిన్న శాసన మండలిలో వైసీపీ వర్సెస్ కూటమి డైలాగ్ వార్ నడిచింది. మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణపై చర్చకు బొత్స డిమాండ్ చేశారు. పీఏసీ సమావేశంలో నిర్ణయించుకున్న విధంగా సభలో చర్చ జరగాలని పట్టుబట్టారు. తక్షణమే ఈ అంశంపై చర్చించాలని సోమవారం మండలి చైర్మన్కు వాయిదా తీర్మానం అందజేసింది కూడా. అయితే ఈ వాయిదా తీర్మానాన్ని చైర్మన్ తిరస్కరించడంతో ఎమ్మెల్సీలు ఆందోళనకు దిగారు. మెడికల్ కళాశాలలపై చర్చించాలని బీఏసీలోనే నిర్ణయం తీసుకున్నామని, ఎజెండా ప్రకారం సభను నడవనివ్వాలని, సభను ఆర్డర్లు పెట్టాలని మంత్రి అచ్చెన్నాయుడు చైర్మన్ను కోరారు. గత ప్రభుత్వంలో మీరే చైర్మన్గా ఉన్నారని, తాము సభ్యులుగా ఉన్నాం, ఒక్క రోజైనా పోడియం వద్దకు రాలేదని గుర్తు చేశారు. సభను సాగనివ్వకుండా అడ్డుకోవడం సరైంది కాదని మండలి చీఫ్ విప్ పంచుమర్తి అనురాధ అన్నారు. అయితే రోజు పోడియం ఎక్కడం మంచి పద్ధతి కాదంటూ అసహనం వ్యక్తం చేశారు. బీఎస్సీని దాన్ని డివైడ్ అయ్యి దాని నుంచి బిజినెస్ తేకుండా కూర్చోమ్మా నీకు ఇస్తారు తర్వాత తేకుండా మరి ఏ విధంగా వాళ్ళు అయ్యారని అధ్యక్ష దానికి రూల్ లేదా మన రూల్ బుక్లో చెప్పంటారా? దాన్ని ఏ విధంగా వచ్చారు అది తప్పు కదా చూసా. అందుకు కాబట్టి దయచేసి ముందు ఏదైతే మా డిమాండ్ ఉందో బీఎస్సీలో ఏదైతే మనం అంగీకరించామో ఆ డిబేట్ని జరిగి తీరాలి అనేది మా డెవలప్ డిమాండ్. ఎందుకంటే ఇది ప్రజల సమస్య, ఇది ప్రజల సమస్య, ఇది యువకులకు రాజకీయమైన సమస్య కాదు. కోట్లాది మంది ప్రజలకి ఇస్తున్న ప్రజా ఆరోగ్యానికి సంబంధించిన సమస్య. వాళ్ళందరూ ఎంత ఇబ్బంది పడుతున్నారో ఈ సమస్య. కాబట్టి జరగాలి, డిబేట్ జరగాలి. మీరు తీసుకున్న నిర్ణయం ప్రజా వ్యతిరేకంగా రద్దవ్వాలి. అప్పుడే ముందుకెళ్తాం. శాసన మండలి ఈరోజు స్టార్ట్ అయింది కాదు అధ్యక్ష. గత ప్రభుత్వంలో కూడా శాసన మండలి ఉంది, తమరే అధ్యక్షులు ఉన్నారు. ఒక్క రోజైనా సరే సభ్యులు పోడియం మీదకి వచ్చిన సందర్భాలు ఉన్నాయా? సభ్యులు మీ దగ్గరికి వచ్చినప్పుడు సభ జరపడం అనేది పద్ధత. సభను అదుపులో పెట్టండి అధ్యక్ష. బిఎస్లో డిస్కస్ చేశారు, అది ఎప్పుడు వస్తుంది అనేది వీళ్ళిష్టం కాదు అధ్యక్ష, ప్రభుత్వం ఇష్టం. అది ఈ సెషన్లో కంపల్సరిగా ఇది అవసరం అధ్యక్ష, ఇది అవసరం. ప్రభుత్వానికి కూడా ఈ ఇష్యూ చాలా అవసరం. మేము తీసుకున్నటువంటి నిర్ణయం ప్రజల శ్రేయస్సు గురించి తీసుకుంటున్నటువంటి నిర్ణయం. అది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఈరోజు తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల ప్రజలకు ఏ రకంగా మేలు జరుగుతుంది, ప్రజలకు ఏ రకంగా ఉపయోగపడుతుందని చెప్తాం అధ్యక్ష. మీరు ఏదైతే ఎజెండాలో పెట్టారో ఆ ఎజెండా ప్రకారం తీసుకోండి. ఈరోజు ఎజెండాలో ఒక ఇష్యూ తీసుకున్నారు, రేపు ఇంకోటి తీసుకోండి. ముందు సభ అదుపులో పెట్టండి అధ్యక్ష. సభ అదుపులో పెట్టండి. తమరే గత గవర్నమెంట్ లో చైర్మన్ గా ఉన్నారు, మేము సభ్యులుగా ఉన్నాం. పోడియం దాటి అక్కడికి రాలేదు అధ్యక్ష. మీరు గీసిన గేట్ దాటి రాలేదు. ఈరోజు కావాలని మీ చుట్టుముట్టు వస్తుంటే మీరు సభ నడపడం ఇది మంచి విధానం కాదు. దయవుంచి మీ పవర్స్ ఉపయోగించండి, సభ సజావుగా జరగడానికి సహకరించమని చెప్పి కోరుతున్నాం అధ్యక్ష. బిజినెస్ అడ్వైజరీ కమిటీలో కూడా ఓకే చేశాము, కానీ గ్రూప్ ఏ గ్రూప్ బి మినిస్టర్స్ ఉండడం వల్ల కొద్ది క్లాష్ వచ్చింది. దాని గురించి ఈరోజు కన్ఫర్మ్ చేస్తామని కూడా ఆ రోజు చెప్పాము. ఈ లోపు మీరు బీఎస్సీ మీటింగ్ పెట్టారు, ఆ మాత్రం కూడా మీరు ఆలోచించకుండా ఈ రకంగా సభని సజావుగా నడవకుండా చేయడం ఏంటి? రాజేంద్ర ప్రసాద్ గారు